మంది కుక్కల్ని ప్రేమిస్తారు. మనుషుల్ని నమ్మడం కంటే కుక్కల్ని నమ్మితే విశ్వాసంగా ఉంటాయన్న నమ్మకం పెంచుకుంటారు. వాటికి మంచి ఫుడ్, చక్కగా తలస్నానం, మేకప్లు వేసేవారు కూడా ఉన్నారు. కుక్కలను ముస్తాబ్ చేసి కార్లలో వెంట తిప్పుకునే వారికి మన దేశంలో కొదవలేదు. మూగ జీవాల పట్ల ప్రేమ కలిగి ఉండడం గొప్ప విషయమే. కానీ కొంతమంది సాటి మనుషులు ఎన్ని కష్టాలు పడుతున్నా ఇసుక రేణువంత సాయం కూడా చేయరు. ప్రస్తుతం దేశంలో వీధి కుక్కల గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇళ్లలో పెంచుకునే కుక్కలను కాసేపు మురిపెంగా చూసుకుని కట్టేస్తారు. కొన్ని డేంజర్ కుక్కలున్న ఇళ్లలో కుక్క ఉంది జాగ్రత్త అని బోర్డు కూడా పెడతారు. అయితే పెంపుడు కుక్కల సంగతి అలా ఉంచితే వీధి కుక్కల వ్యవహారం ఈ మధ్య తరచుగా చర్చకొస్తోంది. కారణం, అవి ఈ మధ్య జనాన్ని చంపేస్తున్నాయి. దేశంలో వీధి కుక్కల సమస్య చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉంది. దీనిపై ప్రజల భద్రత, జంతు హక్కుల మధ్య తీవ్రమైన వైరుధ్యం ఎప్పుడూ ఉంటుంది. ఇటీవల ఈ సమస్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని సృష్టించింది. సుప్రీంకోర్టు వీధి కుక్కలపై ఇచ్చిన తీర్పును కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనే విషయంలోకి వెళ్తే, జస్టిస్ జేబీ పార్థివాలా, ఆర్ మహాదేవన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కలను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను 8 వారాల్లోగా పూర్తి చేయాలని, ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా పిల్లల ప్రాణ భద్రత, రేబీస్ వ్యాప్తి నివారణను కోర్టు పేర్కొంది. ఈ తీర్పుతో చాలా మంది ప్రజలు ఊరట చెందగా జంతు ప్రేమికులలో ఆందోళన మొదలైంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. జంతు ప్రేమికులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ తీర్పుకు వ్యతిరేకంగా నిలిచారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ కూడా ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరి మాటల్లో ఇది అమానవీయమని, వీధి కుక్కలను తొలగించడం సమస్యకు పరిష్కారం కాదని చెప్పారు. ఇక సోషల్ మీడియాలో #JusticeForDogs వంటి హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. వేల మంది ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద పౌర సంఘాలు, జంతు హక్కుల కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఈ నిరసనలు సుప్రీంకోర్టు తీర్పులోని కఠినమైన అంశాలపై దృష్టి పెట్టాయి. వీధి కుక్కలను చంపేయడం క్రూరమని, బదులుగా వాటికి టీకాలు వేయడం వంటి మార్గాలున్నాయని వారు వాదించారు. నిరసనల తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ కీలక ప్రకటన చేశారు. ఈ విషయం తనకు తెలిసిన వెంటనే తీర్పును మళ్లీ పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సమస్యను లోతుగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రకటన జంతు ప్రేమికులకు, కార్యకర్తలకు ఊరట కలిగించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం ఇతర రాష్ట్రాలపై కూడా పడింది. ఉదాహరణకు రాజస్థాన్ హైకోర్టు కూడా ఇదే తరహాలో స్పందించింది. ప్రజల భద్రత కోసం రాష్ట్రంలోని వీధి కుక్కలను తక్షణమే తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్యపై కొత్త చర్చ మొదలైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన హామీతో ఈ తీర్పులో మార్పులొచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కోర్టు కొన్ని అంశాలను పరిశీలించవచ్చు. ఉదాహరణకు వీధి కుక్కలను తొలగించడం కాకుండా వాటితో సంతానోత్పత్తిని నిరోధించేలా చేయడం, టీకాలు వేయడం వంటి మార్గాలను ప్రోత్సహించడం, ప్రజల భద్రత, జంతు హక్కుల మధ్య సమతుల్యం ఉండేలా కొత్త విధానం రూపొందించడం, అలాగే స్థానిక సంస్థలు ఈ సమస్యను మరింత సమర్థవంతంగా పరిష్కరించేందుకు మార్గదర్శకాలు ఇవ్వడం. వీధి కుక్కల సమస్య కేవలం పట్టణ, గ్రామాల సమస్య మాత్రమే కాదు. ఇది సామాజిక సమస్యగా ఉంది. ప్రజల భద్రతను కాపాడడం, జంతువుల పట్ల కనికరం చూపడం, రెండూ సమానంగా చూడడం. రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు తీసుకునే ఈ నిర్ణయం ఈ రెండింటిని ఎలా సమతుల్యం చేస్తుందో చూడాలి.